తీసి చూస్తే అందులో 5-6 పురుగులు అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికి ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండానే బాక్స్ లో పెట్టి వచ్చాము. అయితే మేడం హాస్పిటల్ కి 108 కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం అంటే పరుగు పోతుంది అని అందరికి ఒక్కొక్క ఇంజక్షన్ వేసి ఒక్కొక్క టాబ్లెట్ వేసింది. మేడం కి 7:30కి కాల్ చేసి 10కి వచ్చింది. వాటిని పర్యవేక్షణ పెట్టిల్లు కర్రీ మిల్ మేకర్ అందరం తిన్నాం. పప్పు కూడా మిక్స్ 2 వేరు తిన్నాము. కథం లాస్ట్ మినిట్లో అందరికి పురుగులు కనిపించినాయి. పాపం అందరు చెల్లెలందరూ పారేసిల్లు. అట్లా కూడా ఫుడ్ ఆంటీస్ అడిగిల్లు ఎందుకు వారేతాలు కర్రీ బాగాలేదని అడిగితే పురుగులు అని చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత ఒక్కొక్కరు స్టార్ట్ చేసి వామిటింగ్ చేసుకుంటూ అట్లా ఒక్కొక్కరిని చూసి ఇప్పుడు ఫుల్ మంది మినిమం 40 మంది కావచ్చు వామిటింగ్ చేసుకున్నారు. గ్రౌండ్ నిండా వామిటింగ్ చేసుకునే ఉన్నది. 3 hours అయితే 7కి డిన్నర్ పెడితే 10 వరకు మేడమే రాలేదు మాకు. అంతమంది వామిటింగ్ చేసుకుంటారు. ఒక్క ఆర్ఎంపీ కూడా రాలేదు. ఒక్కరు కూడా హాస్పిటల్ పోలేదు ఇంతవరకు. బయటికి రావద్దని న్యూస్. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు. 108కి ఫోన్ చేయమన్నా కానీ చేయలే. పట్టించుకునేటోళ్ళు లేరు. అసలు పట్టించుకునేటోళ్ళు లేరు. ఒక్కొక్కరు లేస్తలేరు. 2 weeks అయితే 10th వాళ్ళకు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి. 10th అమ్మాయి ఒక అమ్మాయి లోపల కళ్ళు జరగకుంటున్నాయి కక్కి. ఇన్ని రోజులు చదువుకొని మా లైఫ్ ఇప్పుడు వేస్ట్ అవుతుంది. ఎందుకంటే బేస్మెంట్ లాంటిది. ఇప్పుడు మేము ఇక్కడనే మా లైఫ్ వేస్ట్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్ మా లైఫ్ పురుగులు ఉన్నాయా? పురుగులు లైట్ పెట్టరా బాబు. అరే మంచిగా పెట్టరా. అయితే మా పరిస్థితి ఏంటి అసలు పట్టించుకున్నట్టు లేదు. అసలు మొత్తం అన్కాన్షియస్ అసలు వాళ్ళకి ఏమైతుందో కూడా వాళ్ళు లేదు. వాళ్ళకి మొత్తం కింద పడిపోతుంది.